ఇవి ఎత్తేసుకో. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా శైలమ్మ అయితే కాఫీ పెడతా ఉంది. పాలు బిస్కెట్లు తెచ్చి కాఫీ పెడతా ఉంది. ఇది పెట్టేస్తా, తర్వాత తాగుతా. వద్దు వద్దు, తాగిడి మళ్ళీ పెట్టేస్తా. అన్నీ సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి. తోమేది తను ఎందుకు చేయమంటూ తను ఉడుకు నీళ్ళు లాక్ చేస్తుంది. ఏ లేదు, ఎక్కువ తెప్పించినానులే పాలు. ఇంకా చూడండి సామాన్లు ఎన్ని ఉన్నాయి తోమేవి. అన్నీ తోమాల. రాత్రి తోమలేదు, లేట్ అయిపోయింది వచ్చే లోపల. బట్టలు ఎక్కువ ఉండే వేసేవి. 9:30 అయిపోయింది వేసేకి. అట్లా ఏ రాందిరా రఘు, ఇది ఎత్తు మర్చిపోతాను. దాంట్లో అన్నం ఉంది, మర్చిపోయినాను. అది ఆడపెట్టాము కదా, అదే తీ ఫస్ట్. మర్చిపోతాను దాంట్లో ఉంటే. పో, బిస్కెట్లు అయితే తెప్పించినాను. ఇప్పుడు అన్నం పడేలా వద్దా? పడేయి, ఎందుకు? టిఫిన్ ఏమైనా చేస్తా. బట్టలు అయితే అన్నీ వేసేసినానండి. బట్టలు చాలా ఉన్నాయి అసలు. చూడండి, 3 తాళ్ళు. సాక్స్లు, టవళ్ళు, బట్టలు అన్నీ వేసేసినాయి. రాత్రి 9:30 అయింది బట్టలు వేసే లోపల. ఇంకా అన్నీ వేసేసినాను. సండే ఒక్కరోజే కదా వేసేది. బట్టలు చాలా పడతాయి మావి. ఇంకా మా ఇంటి ఆయన అయితే లేడండి, పనికి పోయినాడు. రాత్రే రాలేదు, నైట్ చేసినాడు రాత్రి. ఇంకా ఈరోజు 6 గంటలకు వస్తాను అని చెప్తున్నాడు. అందుకే కోపం వచ్చింది, అరిసేసినాను. ఇంకా ఏం చేసేది, ఆయన లేకుంటే కొంచెం బోర్ కొడతా ఉంటుంది నాకు. ఇంట్లో ఉంటే ఏదైనా మాట్లాడిస్తూ అంటాడు, రేగిపిస్తూ అంటాడు. కొంచెము రమ్మంటే రాలేదు చూడండి. ఇప్పుడు రమ్మన్నాను, లేదు సాయంత్రం టూబుల్ తించేసి ఒకేసారి వస్తానని చెప్పినాడు. అందుకే అరిసినాను. ఏం చేసేది, నాకే బేజారు కదా. ఇంకా రాఘవేంద్రని అయితే మధ్యాహ్నం చికెన్ పంపిస్తా. రాఘవేంద్ర తీసుకొస్తాడులేండి. ఇంకా ఇప్పుడు టిఫిన్ అయితే ఏమన్నా చేస్తామనుకుంటానా. చూద్దాం మా రాఘవేంద్ర ఏం తింటాడో, శైలు ఏం చెప్తుందో చూసి ఇంకా సండే వాళ్ళకి ఏమి ఇష్టమో చేసి పెడతా. వాళ్ళకి ఏం అడుగుతారు, వాళ్ళు మ్యాగీని అడిగేది తెలుసు నాకు. రఘు, టిఫిన్ ఏం చేయాలప్ప? మ్యాగీ. నేను చెప్పలేదండి వాడు మ్యాగీని అడుగుతారని. టిఫిన్కి మ్యాగీ నువ్వే చేస్తావా? నేను సామాన్లు తోమేస్తాను. నేను సామాన్లు తోమేసి వస్తా, నువ్వు మ్యాగీ ఇప్పుడే వద్దులే. 9 గంటలకు చెయ్యి. ఇంకా 7:30 కదా టైము. కాఫీ తాగేసి లంచ్ కూర్చుందాం. ఇంకా సరుకులు పోవాలా. సాయంత్రం అయితే సరుకులు పోతాను. సరుకులు అయితే ఏమీ లేవు. ఇంక మా ఇంటి అయినా రావాలా, ఇంక అన్నీ తెచ్చుకోవాలా నేను. ఇంకా కాఫీ అయితే అయిపోయిందండి. కాఫీ ఇంకా సామాన్లు కడిగేసి ఇంకా చెత్తలన్నీ నూక్కొని ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. వచ్చే వారం బెడ్షీట్లన్నీ వేయాలా. ఇంకా పుట్టుకు పాలు పోయాలి కదా, బెడ్షీట్లన్నీ వేసేస్తాను. బెడ్షీట్లు చాలా ఉన్నాయి. పదరా ఇడి అప్ప, చూడు గలీజ్గా కనిపిస్తుంది. ఏమి అది తీర్థమెత్తినట్లయితే తీస్తున్నావు ఎక్కువ వచ్చేసా. ఇంకా శైలుకి అయితే ముక్కరాయి పిక్కిపోయింది కదా, ఇంకా కడ్డీ పెట్టినాను. వాళ్ళ అత్తకు చెప్పినా నిన్న, వాళ్ళ అత్త తెస్తానని చెప్పింది. ఆడ తక్కువ లేండి. ఈడైతే 1000 రూపాయలు అడుగుతారు, ఆడైతే 300కి అట్లా 400 అంట. నేను తీసుకొస్తానని చెప్పింది. ఆ కడ్డీ తీసేసి ఈరోజు అంత పెద్ద కడ్డీ పెడతాను, లేకపోతే మళ్ళీ ముక్కరాయి పెట్టుకోలేవు. చూడు ఎంత చిన్నది పెట్టిండవో. వీడియో కంటిన్యూ అయితే అంటది, చూస్తానండి. ఈరోజు నేను స్టార్ట్ చూడండి. తీసి అలాగైతుంది రాప, మళ్ళీ పెడదాము. వీడియో కంటిన్యూ అయితే అంటది, చూస్తానండి. రాఘవేంద్ర మ్యాగీ చేస్తున్నాడు.
నేనైతే సామాన్లన్నీ తోముతాన్ని అంతెలకు పాటు చేస్తున్నాడు మ్యాగీ నాటకి. బ్రష్ చేస్తాను. శైలు పోను మా బ్రష్ చేయండి, ఊరు అయిపోతా ఉంది, తొందరగా పో. బ్రష్ చేసుకొని రా, నీళ్ళు పోస్తాను పో. అవుతారా లాడొద్దు నా దగ్గర. సామాన్లు అయితే అన్నీ కడిగేస్తున్నాను. ఇక పప్పు డబ్బా అయితే కడుక్కున్నాను, గలీజ్ అయిపోయింది అందుకనేసి. ఇంకా సరుకులు అయితే అన్నీ తెచ్చినాక వేసుకుంటాను. బాగున్నాయి ప్లేట్లు, కప్పులు 350 ఇది సెట్ తీసుకున్నాను. ఇక సామాన్లు అయితే కడిగేసినాను. దాని మూత ఇంకా సరుకులు కాయగూరలు అయితే తెచ్చుకోవాలి. బుట్ట అంతా కడిగేసినాను అన్నీ నీట్గా. ఎంత గలీజ్ ఉండే. ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేయాలా. మా ఇంటి ఆయన చూస్తాను ఏం చెప్పుకొస్తాడు. 5కి వస్తాను అన్నాడు, రాని పని ఉంటే చాలు మా ఇంటి ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఇంకా ఉడికైతే పెట్టా ఉంది భారీగా. అయిపోయిందా? ఆఫ్ చేసా ఏంటి? నేను బ్రష్ చేసి వస్తా, నువ్వు చేసేసి పో, బ్రష్ చేసిరా. నేను అందరికి శైలు పోయింది. మా రా తొందరగా చేసుకొని నీళ్ళు పెడతాను, నీళ్ళు పోసుకుందు. నేను చెప్పుది ఉప్పు తక్కువ ఉంది రా అని. ఉప్పు వేయాలి, కారం వేయొద్దు. ఒక ఇంత వేసినా కారం ఎంత ఉంది చూడు. ఇంకొంచెం వేయి, సర్లే. ఇంకా టిఫిన్ చేసేసి వంట అయితే చేయాలి. మధ్యాహ్నం పైన చేస్తా వంట. కొంచెం రెస్ట్ తీసుకుంటా. సామాన్లు 2 టబ్బులు ఉండే, 1 అవర్ అయింది తోమే కూర్చొని. వీడియో కంటిన్యూ అవుతాంట చూస్తానండి. ఇంకా అన్నీ తుడుచుకున్నాను లేండి నీట్గా, చెత్తలన్నీ నీట్గా నూకేసినాను. ఇంకా లోపల ఎంత గలీజ్ ఉండే, ఇదంతా క్లీన్ చేసుకోండి. లోపల ఫుల్గా గలీజ్ అయిపోయింది ఇదంతా. లోపల అన్నీ తీసేసి లోపలంతా నూకేసి. ఏమి ఆఫ్ చేసేయండి రా, చాలు. కొంచెం నీళ్ళుగా ఉంది, తినేది బాగుంటుంది. ఆఫ్ చేసినానులే. ఇంకంతా నీట్గా కడుక్కొని చూసుకున్నాను. అంతా దుమ్మంతా కొట్టేసినాను ఇల్లు. మళ్ళీ ఒకసారి పండుగప్పుడు కొట్టుకుంటా లేండి. దుమ్ము అయితే నీట్గా కొట్టేసినాను. నాకు పైన అందులో రావేంద్ర కొట్టించినాడు అంతా. ఇంకా సామాన్లు అయితే ఈ ఉండేవన్నీ ఎత్తిపెట్టేసినాను లేండి, సర్దేసినాను. గలీజ్ చాలా అవుతుంది అడ కార్తీని కూడా, అందుకే మూటలు కట్టేసినాను అంతా. చూసేకి ఇట్లా కనిపిస్తాను, తీస్తే ఎన్ని ఉన్నాయో దాంట్లో. ఇంకా బాగుంది, ఎందుకు బాగాలే. టైం అయితే వచ్చినాడండి ఇప్పుడే. పాపం అలసిపోయినాడు, చాలా అయిపోయింది పాపం. నిన్న పొద్దున్నే పోయింది, ఈ రోజు వచ్చిండేది. ఇంకా చికెన్ ఫ్రై అయితే 6 గంటలు ఉన్నాను బ్యాటరీలో. ఫ్రై చేసినాను లేండి చికెన్. ఇంకా ఎర్రగడ్డలు పోసుకున్నాను చికెన్కి. జ్యూస్ అయితే తెచ్చింది, ఖాళీ చేసినాం ఇంకొంచెం ఉంది. మా సైడ్ ఏమో చెప్తుందంటే నెక్లెస్ చేస్తుంది ఈరోజు అయితే నేను చేతులతో నేనే తయారు చేసిన నెక్లెస్. బాగుందా? సరం అంటారు, మా నెక్లెస్ కాదు. సరం అయితే చేస్తుంది, మా అమ్మకు కూడా చేసిన. గొండ ఇది మా అమ్మకి, ఇది నాకి. ఇంకా దీనికేమో కొంచెం మీరు దారం వేసేది మిగిలింది మా అమ్మకి. దీనికి దారం వేసి ఇట్లా తింటా ఉన్నారు వాళ్ళు. ఇంకా నేనైతే అన్నం చేసినాను లేండి, అన్నం అయింది. ఇంకా తినాలా, ఆకలి అయితే అవుతా ఉంది. అన్నము ఒక పుట్టుకే కదా ఇంత చేసినాను. ఇంకా చికెన్ అయితే ఉడుకుతా ఉంది. ఇంకా చికెన్ అయితే ఉడుకుతా ఉందండి.
ఇది ఉడికే లోపల తింటా అంటాము. ఇంకా సరుకులు అయితే అన్నీ పోయి తీసుకొచ్చేసినాను. ఇంకా బ్యాళ్ళు, నూనె ప్యాకెట్లు అన్నీ తెచ్చినాను. సరుకులు అయితే మా వీడియో సపోర్ట్ చేయండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టైం వచ్చేసి 8 అయిందండి. ఇంకా అన్నం తినేసి పనుకుంటాం. ఇంకా పొద్దున్నే పోవాలి కదా పనికి లేసి. ఉడకైతే చాలా పెడతా ఉంది, వర్షం వస్తుందో ఏమో తెలీదు. చాలా పెడతా ఉంది ఉడకైతే, చాలా ఉడుకు పెడతా ఉంది. అసలు నిన్న వచ్చినట్టే వచ్చి అట్లే నిలిచిపోయింది. ఏమో వస్తుందో ఏమో చూడాలి. ప్లీజ్ మా వీడియో లైక్, ఒక సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. లైక్ చేసుకుంటా, సబ్స్క్రైబ్ చేసుకుంటా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పు ఆమె, నాకు రాదు. ఏమో చెప్పలేక వస్తా అంటే మళ్ళా. బాయ్ ఫ్రెండ్స్.